ఓకే స్టూడెంట్స్, మనకి లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైవేటైజేషన్. ఓకే, నెక్స్ట్ we are going to discuss about the next one, disinvestment. ఓకేనా, డిస్ఇన్వెస్ట్మెంట్. సో ఎకనామిక్ రిఫార్మ్స్ లో భాగంగా ఇది మనకు ఉన్నటువంటి ఎల్పిజి ఏదైతే ఉందో, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో మనకి ఈ ప్రైవేటైజేషన్ లోనే మనకి డిస్ఇన్వెస్ట్మెంట్. సో ఇది మనకి మేజర్ గా మనకి 2 మార్క్స్ లో అడుగుతారు బెట, డిస్ఇన్వెస్ట్మెంట్ అని అడుగుతాం. ఓకేనా, సో మరి డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి? రైట్, దిస్ ఈస్ ది most important strategies adopted by the government of India. It is one of the part in privatization. Okay, but disinvestment is nothing but it is an act by the government. Right, it is an act by the government which sells the complete or the part of the holdings of the public sector units. అంటే గవర్నమెంట్ యూనిట్ కి సంబంధించి దాంట్లో టోటల్గా కానీ లేదా ఒక పార్షియల్గా కానీ ఎంతో కొంత దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మితే దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. ఓకేనా, అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఉంది, గవర్నమెంట్ హోల్డింగ్ కంప్లీట్ గా. సో అది లాస్ వచ్చింది. ఇలాంటప్పుడు స్ట్రాటజీ ఏంటంటే గవర్నమెంట్ ఈ లాస్ ఉన్న దాన్ని ఏం చేయాలి, మరి దీనివల్ల నడిపించి ఏం ప్రయోజనం లేదు. సో దాన్ని ఏం చేస్తుంది, గవర్నమెంట్ అమ్మేస్తుంది. ఓకేనా, చాలా వరకు చూడండి, ఇంకో పెట్రోలియం ఉండే, ఇప్పుడు మనకి హిందుస్థాన్ పెట్రోలియం ఉండే, రైట్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఉంది, దాని మీద పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి అక్కడ లాసెస్ వస్తున్నాయని. ఓకేనా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కూడా గవర్నమెంట్ ఉంది, తర్వాత ఏం చేసి ప్రైవేటైజేషన్ చేసింది. సో ఇక్కడ ఏంటిది, కొంత పార్ట్ అనేటువంటిది దాంట్లో ప్రైవేటైజేషన్ చేసి దాన్ని కొంత అమౌంట్ అని దాన్ని పూర్తిగా అమ్మడం వల్ల ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుంది. సో దీన్ని యొక్క ఫిజికల్ డెట్ ని వీళ్ళు మేనేజ్ చేయడానికి ఇలాంటి ఒక ప్రభుత్వ ఆస్తులు అమ్మడం జరుగుతుంది. ప్రభుత్వ ఆస్తులు అమ్మితేనే దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. ఓకేనా, సో ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే సింపుల్ రాద్దాం, డిస్ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అన్ యాక్ట్. డిస్ఇన్వెస్ట్మెంట్ is an act by the government. Okay, which the government is an act by which the government sells its complete or a part of a holding in a public sector unit to the private sector, to the private sector. Okay, so disinvestment, it is an act by the government. Okay, it is an action of the government to sell its complete or a part of a holding. అది కంప్లీట్ గా కావచ్చు లేదా ఒక పార్ట్ కావచ్చు, పబ్లిక్ సెక్టార్ యూనిట్ లో ఉన్నటువంటి యొక్క ఒక హోల్డింగ్ ని ప్రైవేట్ సెక్టర్ అమ్మితే దాన్ని మనం డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. దీని తెలుగులో పెట్టుబడుల ఉపసంహరణ అని అంటాం. ఓకేనా, సో గవర్నమెంట్ ఇండస్ట్రీ దాంట్లో ఉన్నటువంటి కొంత షేర్ లేదా కంప్లీట్ గవర్నమెంట్ ఇండస్ట్రీని అమ్మడం లేదా కొంత పార్ట్ అమ్మడం, ప్రైవేట్ వ్యక్తులకు అమ్మటాన్ని మనం డిస్ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నాం. సో దిస్ ఈస్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ ద disinvestment. Okay, so next concept is
ద గ్లోబలైజేషన్ దాని గురించి చెప్పుకుందాం. సో ఇది వీడియో పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఇది 2 మార్క్స్ ఇంపార్టెంట్ బేటా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్. Okay, next globalization, right? Globalization means slate globalization అంటే ఇది గ్లోబలైజేషన్ సంబంధించిన అంశం ఇది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, గ్లోబలైజేషన్ globalization, right? This is the another economic reform. Okay na, economic, it is one of the part in economic reforms by the government of India. Okay, LPG, liberalization is over, privatization is over. Next రిమైనింగ్ మనకు ఉన్నటువంటిది గ్లోబలైజేషన్. అసలు గ్లోబలైజేషన్ అంటే ఏమిటి? ఓకేనా, it means the integration of the domestic economy, right? Integration of the domestic economy with world economy. అంటే అర్థమైందా? Connecting India to the world, right? Connecting the nation to the world is called the globalization. ఓకేనా, గ్లోబలైజేషన్ అంటే ఉన్నటువంటి ఒక దేశాన్ని ప్రపంచానికి మనం ఇక్కడ పరిచయం చేయడం. ఓకేనా, పరిచయాన్ని అంటే ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా దీనిలో మనం చర్చించుకుంటాం. సో గ్లోబలైజేషన్ మీన్స్, రైట్, గ్లోబలైజేషన్ ఇది కూడా మనకి 2 మార్క్స్ అడుగుతారు. గ్లోబలైజేషన్ డెఫినేషన్ అడగచ్చు. గ్లోబలైజేషన్ may be defined as globalization may be defined as the integration of domestic economy domestic economy with the world economy. With the objective of facilitating free movement of goods, services, people, ideas, etc. Okay, globalization may be defined as the integration of the domestic economy with world economy. But main objective with the objective of facilitating of the free movement of goods. Ante in between the nation there is a free movement
movement of the goods and services and the people, ideas and etc. సో దేశాల మధ్య ఇవన్నిటికి ఒక ఫ్రీ మూవ్మెంట్ చేయడానికి మనము ఇక్కడ అనుసరిస్తున్నటువంటి యొక్క స్ట్రాటజీని మనం ఏమంటాం, గ్లోబలైజేషన్. సో మెయిన్ థీమ్ ఏంటంటే కనెక్టింగ్ ఇండియా టు ద వరల్డ్ ఈజ్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద గ్లోబలైజేషన్. సో గ్లోబలైజేషన్ అంటే అదనమాట మొత్తం భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం. సో ప్రపంచంలో వేరియస్ కంట్రీస్ ఉన్నాయి, మరి వేరియస్ కంట్రీస్ నుంచి మనకు ఇక్కడ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేది జరుగుతూ ఉండాలి. సో ఇవన్నీ కూడా ఫ్రీ మూవ్మెంట్ అనేటువంటి ఉండేటువంటి విధంగా ఇక్కడ తీసుకున్నటువంటి యాక్షన్స్ ని మనం ఇక్కడ గ్లోబలైజేషన్ గా మనం డిఫైన్ చేస్తాం. సో ఇది గ్లోబలైజేషన్ అంటే. ఒకవేళ మీకు డెఫినేషన్ అడిగితే గ్లోబలైజేషన్ అంటే 2 మార్క్స్ అడిగితే ఇది అడుగుతాం, అప్పుడు ఈ 2 ఇంతవరకు రాస్తే సరిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ దీని యొక్క ఫీచర్స్ ఏమున్నాయో వీటి గురించి ఒకసారి మనం చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ దీన్ని నోట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ అసలు ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, అసలు గ్లోబలైజేషన్ యొక్క ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, అసలు ఎకనామిక్ రిఫార్మ్స్ కు సంబంధించినటువంటి మేజర్ హైలైట్స్ ఏమి ఉన్నాయి, దీని యొక్క ఫెయిల్యూర్స్ ఏమైనా ఒకసారి మనం వీటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఫీచర్స్ ఆఫ్ గ్లోబలైజేషన్. Okay, features of globalization. Major features of globalization. Major features of globalization. సో గ్లోబలైజేషన్ సంబంధించినటువంటి మేజర్ ఫీచర్స్ ఏమున్నాయి వాటి గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ రిడక్షన్ ఆఫ్ ట్రేడ్ బ్యారియర్స్. రిడక్షన్ ఆఫ్ ట్రేడ్ బ్యారియర్స్. Okay, trade barriers in the sense the obstacles for the international trade. So trade refers here the international trade. So international trade ante trade between the nations. Okay na, one country trades with another country. Okay na, so ee trade manam international trade ani manam cheptu untam. So before the implementation of the economic reforms in India, ఓకే, సో మేజర్గా కనుక చూసుకుంటే మనకి కస్టమ్స్ డ్యూటీ అని ఉంటుందన్నమాట. కస్టమ్స్ డ్యూటీ అంటే కస్టమ్స్ డ్యూటీ ఏంటంటే ఇంపోర్ట్స్ పైన మనం వేసేటువంటి డ్యూటీ. ఓకేనా. ఇంపోర్ట్ పైన మనము ఇంపోర్ట్ పైన ట్యాక్సెస్ వేస్తాం కదా, ఈ ఇంపోర్ట్ పైన వేసేటువంటి ట్యాక్సెస్ మనం ఏమంటామంటే కస్టమ్ డ్యూటీ అని అంటాం. ఓకేనా. Taxes which are levied on the imports, right, those are called as customs duty. అయితే ఇంతకంటే ముందు ఈ యొక్క బిఫోర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా దాదాపుగా 250% ఉండేయండి. దానిపైన కస్టమ్ డ్యూటీ ఎంత ఉందన్నట్టు చూడండి. కస్టమ్స్, ఓకేనా, ఉన్నటువంటి యొక్క కస్టమ్స్ డ్యూటీ 250% ఉందండి. 250%. కానీ తర్వాత ఇట్ వాజ్ రిడ్యూస్డ్ టు 40%. ఇప్పుడు 1991లో జరిగిన ఎకనామిక్ రిఫార్మ్స్ ఆధారంగా వాళ్ళు ఏం చేశారంటే దే రిడ్యూస్ ద కస్టమ్ డ్యూటీ ఫ్రమ్ 250% టు ద 40%. చూడండి ఎంత తేడా ఉంది. దీనివల్ల ఏమవుతుంది, ట్రేడ్ బ్యారియర్స్ అంటే ఫ్రీ అసలు అనేవి ఉండవు. సో ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేటువంటిది
ఒక ఫ్రీగా అంటే ఎలాంటి ఒక ఇబ్బందులు లేకుండా ఫ్రీ మోటివ్లో జరగాలనే ఒక కాన్సెప్ట్తో ఇక్కడ వీళ్ళు దే రిడ్యూస్ ద కస్టమ్ డ్యూటీ ఫ్రమ్ 250% టు 40%. చూడండి ఇంత చేస్తే ఆటోమేటిక్గా ఇది మనకి ఫారెన్కి సంబంధించినటువంటి కరెన్సీ మనకి ఫ్లోటింగ్ అవడం కావచ్చు, ఇంటర్నేషనల్ ట్రేడ్ విషయంలో కూడా ఇది ఈజీగా ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది ఫీచర్ ఆఫ్ ద గ్లోబలైజేషన్. నెక్స్ట్, promotion of foreign direct investment. Second one, promotion of foreign direct investment. है ना? So foreign direct investment. So promotion of the foreign డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కంప్లీట్గా ఏంటంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు ఎఫ్డిఐస్ అని అంటున్నాను దీన్ని, ఓకేనా? ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ముఖ్యంగా వాళ్ళకున్న థీమ్ ఏంటంటే ఫారెనర్, రైట్? ఇక్కడ అమెరికాలో ఉన్నాడు. సో ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మన యొక్క భారతదేశంలో వాడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇంతకుముందు ఏ విధంగా ఉందంటే 49:51% ఉండే అండి. సో 51% ఫ్రమ్ డొమెస్టిక్, అంటే మనకు ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క దాని యొక్క కాంట్రిబ్యూషన్ ఉండేది. 49% అనేటువంటిది ఫారినర్ది ఉండేది. ఎందుకంటే టు ప్రొటెక్ట్ ద డొమెస్టిక్ ఇండస్ట్రీస్. కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఫారినర్స్ ఎవరు కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేయడానికి వాళ్ళకి ఇష్టపడలేదు. సో దీన్ని గ్రహించినటువంటి యొక్క ఎవరైతే ఎకనామిక్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకు ప్లాన్ చేసి కంప్లీట్గా 100% ఇక్కడ వాళ్ళు అలౌ చేయడం జరిగింది. అంటే 100% ఇక్కడ 49-51% ఇక్కడ లోకల్ వాళ్ళు ఉండాలి, ఇవన్నీ ఏం లేదు. డైరెక్ట్ 100% వచ్చేసి డైరెక్ట్గా మన యొక్క ఇండియాలో వాళ్ళు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో దీనికోసం వస్తూ ఈ యొక్క ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ప్రమోట్ చేయడం కూడా దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్గా మనం చెప్పవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, ఎఫిషియన్సీ ఆఫ్ ద ఇండస్ట్రీస్ పెరుగుతాయి. దీంతో పాటు ప్రొడక్టివిటీ కూడా మనం ఈజీగా ఎక్కువ గెయిన్ చేయడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్, టు ఎంకరేజ్ ద ఎఫిషియన్సీ, టు ఎంకరేజ్ efficiency, to encourage efficiency, right? The efficiency, right, of the industries. Okay na? So in international trade there is a competition. So ఇప్పటికి కంట్రీ టు కంట్రీ ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో హెవీ కాంపిటీషన్లో కంప్లీట్గా మనం ఏం చేయాలి, మన యొక్క ఎఫిషియన్సీ మనం పెంచుకుంటాం, రైట్? క్వాలిటీ ఆఫ్ గూడ్స్ విల్ ఇంక్రీజ్, ఎఫిషియన్సీ ఆఫ్ ద లేబర్ విల్ ఇంక్రీజ్ డ్యూ టు ద ట్రైనింగ్ బై ద ఇండస్ట్రీస్. కాబట్టి ఆ ట్రైనింగ్ వల్ల ఏమవుతుందంటే యూ కెన్ ఇంప్రూవ్ ద స్కిల్స్ అండ్ గెయిన్ ద నాలెడ్జ్. సో ఇవంతా కూడా యొక్క ప్రొడక్టివిటీ, ఎఫిషియన్సీ పెరుగుతుంది. వాళ్ళ యొక్క అంటే ఇక్కడ ఉన్నట్టు మ్యాన్ పవర్ ఎఫిషియన్సీ పెంచాలి, అట్ ద సేమ్ టైం ప్రొడక్టివిటీ కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ యొక్క ఎఫిషియన్సీని ఎంకరేజ్ చేయడానికి కూడా గ్లోబలైజేషన్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా టఫ్ కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది. మనలాంటి యొక్క గూడ్సే వేరే దేశం కూడా తీసుకొస్తుంది. అయినా మన వస్తువు వాడు కొనాలి అంటే దట్ గుడ్ ఈజ్ మస్ట్ పొసెస్ ద ప్రాపర్ క్వాలిటీ. సో ఆ క్వాలిటీ లేకపోతే వస్తువులు ఎవడు కొనడు. సో ఇది కూడా ఒక రకమైన అంశం. నెక్స్ట్, డిఫ్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. Diffusion of technology, right? Diffusion of technology, right? టెక్నాలజీకి సంబంధించిన డెఫినేషన్ ఏంటంటే ఈజీగా గ్లోబల్లీ మనం మన యొక్క టెక్నాలజీ మనం యాక్సెస్ చేయడానికి మనకు ఒక స్కోప్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే మనకంటే ముందుగా డెవలప్డ్ కంట్రీస్గా ఉన్నటువంటి వాళ్ళు మోడర్న్ టెక్నాలజీ వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్రీ ఫ్లోటింగ్ ఆఫ్ ద ఫారెన్ టెక్నాలజీ కూడా ఒక అడ్వాంటేజ్గా మనకి ఉంటుంది. అంటే పూర్తిగా టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ టెక్నాలజీ మనం యూటిలైజ్ చేసుకోవడానికి ఒక వేగా ఈ యొక్క గ్లోబలైజేషన్ అనేది ఉంటుంది. సో ఇది ఒక ఫీచర్గా మనం చెప్పవచ్చు. ఓకేనా? దీస్ ఆర్ ద 4 features ఆఫ్ గ్లోబలైజేషన్. ఫస్ట్ వన్ ఈస్ రిడక్షన్ ఆఫ్ ట్రేడ్ బ్యారియర్స్, promotion of foreign direct investment,
నెక్స్ట్ టు ఎంకరేజ్ ఎఫిషియన్సీ అండ్ డిఫ్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ద ఫీచర్స్. అండ్ లాస్ట్లీ we will discuss about the economic reforms. సింపుల్ గా ఒకసారి ఓవరాల్ గా చెప్పేస్తా. మెయిన్ ఎకనామిక్ రీఫార్మ్స్ వల్ల వచ్చినటువంటి లాభాలు ఏమున్నాయి, నష్టాలు ఏమున్నాయి ఒకసారి మనం ఓవర్ వ్యూ చేద్దాం. ఓకేనా? మేజర్గా చెప్పాలంటే ఈ ఎకనామిక్ రీఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఎకనామిక్ గ్రోత్ బాగా పెరిగింది. ఓకే, నెక్స్ట్ ఎఫ్డిఐస్ అనేటువంటి ఎక్కువగా పెరిగినాయి. రైట్, ద సైజ్ ఆఫ్ ద బిజినెస్ ఆపరేషన్స్ పెరిగినాయి. అండ్ దీంతో పాటు ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అయినాయి. ఐటీ, సాఫ్ట్వేర్ వీటిలలో కూడా మనం పూర్తిగా మనం అనుకున్నంత అచీవ్మెంట్ మనం సాధించడం జరిగింది. సో ప్రైస్ అనేటువంటిది కూడా ఈ రీఫార్మ్స్ టైంలో కంట్రోల్లోనే ఉన్నది. మరి దీనివల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటివి సార్? ముఖ్యంగా ఇంతకుముందుకు సబ్సిడీస్ ఇచ్చేది వ్యవసాయ రంగానికి, మనకి ఫర్టిలైజర్స్ ఇచ్చేది. సో ఫర్టిలైజర్కి ఇచ్చేటువంటి సబ్సిడీస్ మొత్తం పూర్తిగా తీసివేయడం జరిగింది. ముఖ్యంగా ఇది ఎవరికి ఇంపాక్ట్ అయిందంటే స్మాల్ ఫార్మర్స్కి ఎక్కువగా ఇంపాక్ట్ అనేది కావడం జరిగింది. అండ్ దీంతో పాటు మినిమం సపోర్ట్ ప్రైజెస్ గురించి కూడా ఎక్కడ కూడా తీసుకురాలేదు. ఓకేనా? మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, దానికి సంబంధించింది లేదు. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టార్ అనేటువంటిది కూడా అనుకున్నంత గ్రోత్ రేట్ అనేది సాధించలేదు. ఓకేనా? ఇంపోర్ట్స్ అనేటువంటివి ఒక చీపర్ రిజల్ట్ చేసినాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఇండస్ట్రియల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నింటిని కూడా తగ్గించేటువంటి ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు చైనా వస్తువులు వస్తున్నాయి గ్లోబలైజేషన్ వల్ల. గ్లోబలైజేషన్ లేకపోతే మనకి ఈ చైనా వస్తువులు ఏం రావు. సో దీనివల్ల మనకి డొమెస్టిక్ ఇండస్ట్రీస్ కూడా బాగా దెబ్బపడడం జరిగింది. దీంతో పాటు మనకు కల్చర్ కూడా పోయింది. సో ఇన్ని రకాలైన అంశాలు గ్లోబలైజేషన్లో ఉన్నటువంటి ఒక డిమెరిట్స్. మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ బ్రీఫ్లీ అబౌట్ ద గ్లోబలైజేషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.